టిల్లు 3 కూడా చేయాలి. దీంతో పాటు 2 మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా బాగా ఉంది. 2 hours నాన్ స్టాప్ గా నవ్వుకున్నామండి. ప్రతి ఒక్కరు రొమాన్స్ అనుకుంటారు, అది కావాల్సి రాలేదు. అన్వాంటెడ్ గా సీన్ తగ్గట్టుగా వచ్చింది. ఆ రొమాన్స్ కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం 100% సక్సెస్ కావాలని కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిద్ధు అండ్ సిద్ధు టీమ్. బట్ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ చేసింది. అంటే ఆల్రెడీ సిద్ధు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మీకు సీక్వెల్ అంతా నచ్చకపోవచ్చు, ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ అంతా మంచిగా ఉండదని చెప్పేసి. కానీ చూసుకుంటే మాత్రం సీక్వెల్ మాత్రం మంచిగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ఇట్. వాళ్ళు బాగా స్క్రీన్ ప్రెసెన్స్ మంచిగా ఉండే. సేమ్ ఫస్ట్ పార్ట్ స్టోరీ లైన్ అయినా సెకండ్ పార్ట్ స్టోరీ లైన్ అదే, కొంచెం ట్విస్ట్లు కొంచెం మంచిగా ఉన్నాయి అంతే బ్రో. మంచి అంటే ఎవ్రీథింగ్ కామెడీ హిట్ అయింది, రొమాన్స్ హిట్ అయింది, పాటలు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. స్క్రీన్ ప్రెసెన్స్ సాంగ్స్ ఏం అట్లనే బ్రో. మళ్ళీ రాంబిరియాల 2 పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా జస్ట్ ఫైట్స్. అంటే మీరు అట్లా కామెడీ సినిమా బ్రో, అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. సింపుల్ మూవీ. కనెక్ట్ అవుతుంది బ్రో. అంటే బయట ఉన్న అమ్మాయిలు మనల్ని ముంచితే కానీ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవుతుంది. ఇంకో ఇట్లాంటి వాళ్ళని ముంచుతారు కెమెరా మీద పెట్టుకొని. ఫ్యామిలీ అంటే మమ్మీ కొడుకు డాడీ కొడుకు ఇట్లాంటి వాళ్ళతో వచ్చి చూడకండి. ఫ్యామిలీ అంటే అన్న తమ్ములు వచ్చి చూడండి, అక్క చెల్లెలు వచ్చి చూడండి. పేరెంట్స్ని మాత్రం తీసుకురాకండి. లవర్స్ని తీసుకురావచ్చు, కానీ మీరు విడిపోతే మనకు సంబంధం ఉండదు. ఓవరాల్ మూవీ వాజ్ వెరీ నైస్. 3.5 out of 5. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. మీరు చూడండి సినిమా, ఓకే అందరూ ఎంటర్టైన్ అవ్వండి అంతే, ఇంకేం చెప్పలేము. థియేటర్స్లో చూడండి. అనుపమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. థ్యాంక్ యూ. అనుపమ కొంచెం హార్ట్ బ్రేక్ ఇచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ అ ఫ్యాన్స్. ఇంత ఎక్కడో మనిషి ఎరిగినట్టుంది రాధిక. థ్యాంక్ యూ అంతే. ఎక్కడున్నావు అలా కనిపించినావు స్క్రీన్లో, బయట ఎక్కడున్నావు అని చూస్తున్నా. ఒక్క రాధికాన్ని కంట్రోల్ చేయాలంటేనే అయితలే. ఇద్దరు రాధికాలు, ఒకరు లిల్లీ అంట, ఒకరు రాధిక అంట. ఈ రాధికాలు ఆడ ఏడునో గుట్ట మీద ఉంటారు బ్రో, బైనక్లర్ వేసుకొని చూస్తూ ఉంటారు. టిల్లుగాన్ లాంటి లప్పగాళ్ళు ఏడున్నారా అని చెప్పి నిజంగా చెప్తున్నా. ఈ లేడీస్ పంచాయతీలు, లంగా లఫంగి పంచాయతీలు క్లియర్ చేయడానికే డీజే టిల్లు ఉన్నాడు. టిల్లు అంటే నిజంగా టిల్లువే బ్రో, అంత బాగుంది మూవీ అయితే. హీరోయిన్ల గురించి అయితే చెప్పొద్దు బ్రో, ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్లు అంతే, ఎంత కరెక్ట్గా హోల్డ్ చేసినారంటే మూవీ మాత్రం చాలా పీక్స్ అంటే పీక్స్లో ఉంది మూవీ అయితే. అరే ఒక క్షణము గ్యాప్ ఇయరా బ్రో నవ్వడానికన్నా, నవ్వి 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 అమ్మా సరిపోతలే బ్రో, అట్లుంది మూవీ అయితే. బ్రో కెమిస్ట్రీ చెప్తున్నా కదా, ఎప్పుడో 10th క్లాస్లో చదువుకొని ఉండే కెమిస్ట్రీ. నాకైతే అన్ని లెసన్లు గుర్తుకొచ్చినాయి. మా సారు కెమిస్ట్రీ సార్ కూడా గుర్తుకొచ్చిండు, పేరైతే గుర్తుకు రాలే. నిజంగా అంత బాగుంది. టిల్లు స్క్వేర్ కాదు, ఇది స్క్వేరు, క్యూబు, ట్రయాంగిల్, రెక్టాంగిల్, మ్యాథ్స్ కూడా గుర్తుకొచ్చింది బ్రో. నిజంగా మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని చూడొచ్చు. అందరు మూవీ వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రాధిక వచ్చిన ఒక్క 2 minutes ఉన్న షార్ట్ అయితే నిజంగా చెప్తున్నా, అబ్బో అది షార్ట్ కాదు, హాట్ హీటు. సమ్మర్ కదా నిజంగా, ఈ హీటు 2 హీట్లకి మితి మీరిన రొమాన్స్. మరి ఆ క్యారెక్టర్ కి కావాల్సినంత రొమాన్స్ అయితే చేసిరు. ఈ హాట్ కి ఆ మాత్రం ఉండాల్సిందే. ఈ సమ్మర్ కి బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా మూవీ అయితే. సినిమాలో ప్లస్ ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అన్నట్టు. ఇద్దరు హీరోయిన్లని మైనస్ ఇంటూ మైనస్ చేస్తే సిద్ధు జొన్నలగడ్డ ప్లస్ అయిండు. నిజంగా హీరో టిల్లు అంటే టిల్లు, నిజంగా టిల్లు అనే పేరు గుర్తుండిపోతుంది. ఇంకా అట్లుంది. ప్రతిసారి ఫస్ట్ సారి అట్లనే అయింది రాధిక తోటి, రెండోసారి లిల్లీ వచ్చింది, లిల్లీతో కూడా మళ్ళీ లొల్లే అయింది. తప్పుతలేదు టిల్లుకి మాత్రం, ఎందుకంటే టిల్లుతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. మళ్ళీ పార్ట్ 3 అంటే లిల్లీ రాధిక ఈసారి ఎవరు వస్తారు, ఇద్దరు కలిసి వచ్చేసి ఆల్రెడీ 2లా. 3లా మాత్రం ఇంకెవరు కొత్తగా వస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం నిజంగా.